రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ కేఎల్ హైదరాబాద్ క్యాంపస్ లో థింక్ ఏఐ 2024 పై రెండో రోజు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. థింక్ ఏఐ 2024 సబ్జెక్ట్ పై రెండో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏఐలో మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీ వాడకంపై విద్యార్థులు రీసెర్చ్ చేశారు. స్టూడెంట్స్ కి ఉపయోగపడేలా పలు కీలక నోట్స్, సలహాలు ఇచ్చారు కేఎల్ యూనివర్సిటీ లెక్చరర్లు. అజీజ్ నగర్ క్యాంపస్లో థింక్ ఏఐ అండ్ సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామండి. ఈ కాన్ఫరెన్స్కి 76 పేపర్స్ వచ్చాయండి త్రూఅవుట్ ద గ్లోబ్. అందులో మనం 21 పేపర్స్ యాక్సెప్ట్ చేసాము. ఆ 21 పేపర్స్ ఏదైతే యాక్సెప్ట్ చేసామో ఆ పేపర్స్ అన్నీ కూడా స్ప్రింగర్ బుక్ సిరీస్లో పబ్లిష్ కూడా ఉంటాయి. దీనికి పార్టిసిపేషన్కి ఆల్మోస్ట్ 3-4 కంట్రీస్ నుంచి, యూఎస్ నుంచి ఆల్మోస్ట్ 7 పార్టిసిపెంట్స్ ఉన్నారు. అట్లాగే మనకి ఫిన్లాండ్ నుంచి కూడా 2 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎమినెంట్ అకాడమిషియన్స్కి, ఏఐలో ఉన్న రీసెర్చర్స్కి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ స్టూడెంట్స్ హు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏఐ. అండ్ ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అండ్ ఏఐ ఎనేబుల్డ్ టెక్నాలజీస్ లైక్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసామండి. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మా ఫ్యాకల్టీ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన మా ప్రెసిడెంట్ శ్రీ కోనేరు సత్యనారాయణ గారికి, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీ కోనేరు హరీష్ గారికి నేను హృదయపూర్వకంగా